హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 65. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైదు అన్న పిలుపు వినిపించి తల తిప్పి చూసిన వైదిక్ ఫ్రీజ్ అయిపోతాడు. క్రీమ్ కలర్ సారీ, బ్రౌన్ కలర్ బార్డర్ పట్టు చీర కట్టుకొని ఉన్న రోజుని చూసి కళ్ళు నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోతాడు. ఎలా ఉంది వైదు అని రోజీ అడుగుతుంటే ఒక్కో అడుగు వేస్తూ రోజీ ముందుకు వెళ్ళి తన చేయి పట్టుకుని ట్రయల్ రూమ్లోకి లాక్కొని వెళ్తాడు. ఏ వైదిక్, ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తుంటే రోజుని వాల్కి లాక్ చేస్తాడు. రెండు చేతులు అడ్డుగా పెట్టి ఎటు కదలకుండా చేసి రోజీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. అసలు వైదిక్ నుండి అలాంటిదొకటి ఊహించని రోజీకి షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నారు మీరు అని వణుకుతూ అడుగుతుంటే రోజీ మెడ వంపుల్లో తలపెట్టి మెడ మీద చిన్నగా కిస్ చేస్తూ, ఇంకా ఏం అనుకోలేదు బేబ్, కానీ నిన్ను ఇలా చూస్తే మాత్రం ఏదో ఒకటి చేసేలా ఉన్నాను. పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్ అయ్యేలా ఉంది బేబ్ అంటుంటే గుడ్లు తేలేసి ఏంటి అని గట్టిగా అరుస్తుంది. ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ లేకుండా రోజీ పెదాలు అందుకుంటాడు. రోజీ ముందే షాక్లో ఉంటే ఇప్పుడు వైదిక్ చేసిన పనికి ఫ్రీజ్ అయిపోయి బొమ్మలా ఉండిపోతుంది. ఒకవైపు పెదాలని ముద్దాడుతూ మరోవైపు తన చేతికి చిక్కిన చిట్టి నడుముని నలిపేస్తుంటాడు. వైదిక్ చేతివేళ్ళు డైరెక్ట్గా తన నడుంపై సన్నగా మీటుతుంటే రోజీ ఒంట్లో నరాలు జివ్వుమంటుంటాయి. వైదిక్ మాయలో పడిన రోజీ వైదిక్కి ఇంకా దగ్గరగా జరిగి తన జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి వైదిక్ ముద్దుకి సహకరిస్తుంది. చాలాసేపు తనివి తీరా ముద్దాడి రోజుకి ఊపిరి భారమైన వేళ దూరం జరిగి రోజీ వైపు చూసేసరికి వేగంగా ఊపిరి తీసుకుంటూ కనిపిస్తుంది. తనని దగ్గరికి తీసుకుని హత్తుకొని మెల్లిగా వెన్ను నిమురుతాడు. కొంచెం రిలాక్స్ అయ్యాక, రాక్షసి, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా ఈ శారీలో. మన పెళ్ళైన తర్వాత రోజు శారీస్ మాత్రమే కట్టుకోవే, మనకి ఫుల్ కంఫర్ట్గా ఉంటుంది అని కన్ను కొట్టి చెప్తుంటే, సిగ్గులేదు వైద్యు నీకు అని అంటుంటే, నీ ముందు నాకు సిగ్గెందుకు బేబ్, అయినా నువ్వు అలా వైదు అని పిలుస్తుంటే సమ్మగా ఉంది, ఎంత స్వీట్గా పిలుస్తున్నావే అంటూ రోజు కింది పెదవిని లాగుతాడు. చిన్నగా సిగ్గుపడుతూ, అందరూ మిమ్మల్ని వైదిక్ అని పిలుస్తారు, నేను కూడా అలాగే పిలవటం ఎందుకు, అందుకే స్వీట్గా వైదు అని పిలవాలనిపించింది అంటూ వైదిక్ మెడ చుట్టూ చేతులు వేసి చెప్తుంది. ఐ లవ్ ఇట్ బేబ్, నువ్వు అలా పిలుస్తుంటే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. సరే, ముందు బయటికి పదండి, ఇదేమైనా మన ఇల్లు అనుకున్నారా, ఎవరైనా చూస్తే బ్యాడ్గా ఉంటుంది అని వైదిక్ని పక్కకి తోసేసి ముందుకు వెళ్తుంటే రోజు చేయి పట్టుకొని లాగి బుగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వుండు, నేనెళ్ళి బయట ఎవరైనా ఉన్నారేమో చూస్తాను, తర్వాత నువ్వురా అని చెప్పి బయటికి వెళ్ళి చుట్టూ చూసి ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రోజీని పిలుస్తాడు. రోజీ బయటకు వచ్చి వేద ఉన్న వాళ్ళ వైపు వెళ్తుంటే వెనకే వైదిక్ కూడా వెళ్తుంటాడు. వెనక నుండి వైదిక్ కాలర్ పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు బామ్మర్ది, ఇందాక ట్రయల్ రూమ్లో ఉన్నది సరిపోలేదా, మళ్ళీ తోకలా తన వెనుక వెళ్తున్నావు అంటూ ఆపుతాడు రుద్ర. అబ్బా, ఎవరు చూడొద్దనుకున్నానో వాళ్ళే చూసేశారు కదా అనుకొని హీహీ అని ఓ వకీలు నవ్వు నవ్వి, బావా ట్రయల్ రూమ్ ఏంటి అని అమాయకంగా అడుగుతాడు. అంత అమాయకంగా నటించకు బామ్మర్ది, నీకు సూట్ అవ్వదు అని రుద్ర అంటుంటే, బావా ఎప్పుడు నీకు నా మీదే కళ్ళు, అక్కడ మా చెల్లి ఉంది కదా, హాయిగా తనతో ఉండొచ్చు కదా, ఎప్పుడూ నా చుట్టూ తిరిగే బదులు అంటాడు వైదిక్. నీకు బాగా ఎక్కువైంది బామ్మర్ది, నీ కోతివేషాలన్నీ నాకు తెలుసు బామ్మర్ది, చిన్నప్పుడు నువ్వు ఊర్లో ఇంటి పక్కన ఆంటీ కూతుర్ని నువ్వు గోకిన విషయం కనుక రోజీతో చెప్తే ఎలా ఉంటుందంటావు అని కళ్ళెగరేస్తాడు. బావా అంత పని మాత్రం చేయకు, నీకు దండం పెడతా బావా, బుద్ధి తక్కువ ఏదో చేశాను, నువ్వు కనుక రోజీ ముందు అవన్నీ వాగితే ఇక నా బ్రతుకు బస్టాండ్ బావా, ఆ రాక్షసి నా పీక నొక్కుతుంది అని ఏడుపు మొహం పెట్టుకొని వైదిక్ చెప్తుంటే రుద్ర నవ్వుతూ, అది ఆ మాత్రం భయం ఉండాలి, పద, అక్కడ నీ చెల్లి నా కోసం చూస్తూ ఉంటుంది అని ముందుకు వెళ్తాడు. వైదిక్ తన హార్ట్ మీద చేయి వేసుకొని, అమ్మో, మా బావతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇక నా సంగతి అంతే, ఏదో అప్పుడు చిన్నప్పుడు బుద్ధి లేక చిన్నతనంలో అలా చేశాను, తెలియక చేసినవన్నీ బాగా గుర్తున్నాయి మా బావకి అనుకుంటాడు. ఎవరి వైఫ్కి వాళ్ళు సెలెక్ట్ చేయటంలో బిజీగా ఉన్నారు.
అభికి నచ్చినట్టు అన్ని సారీస్, లెహెంగాస్ తీసుకొని ట్రయల్ వేసి చూపిస్తుంది స్వీటీ. ఆడవాళ్ళందరూ షాపింగ్ చేస్తుంటే వీళ్ళది ఇప్పుడు అయ్యేలా లేదు అనిపించి అందరికీ ఫుడ్ అక్కడికే తెప్పిస్తాడు రుద్ర. ఎవరి పార్ట్నర్‌కి వాళ్ళు తినిపిస్తుంటే వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు. ఆదిత్య తినిపిస్తాడా లేడా అని అనుకుంటుంది దర్శిని. కానీ ఆదిత్య తనే బాక్స్ తీసుకొని తినిపించేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తినకముందే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. థ్యాంక్స్ ఆదిత్య గారు. నానమ్మ చేతి ముద్ద తప్ప ఇంకా ఎవరి చేతో తినలేదు. అలాంటిది ఇప్పుడు ఆదిత్య గోరుముద్దలు పెడుతుంటే తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చి చేరుతాయి. కడుపు నిండా తృప్తిగా తింటుంది దర్శిని. వాళ్ళకి తినిపించేసి మీకు నచ్చినంత షాపింగ్ చేసుకోండి. ఇక మా వల్ల కాదు. మేం తినేసొస్తాం అని మగవాళ్ళందరూ వెళ్తారు. అందరూ మగవాళ్ళు ఒక దగ్గర కూర్చొని హమ్మయ్య! వీళ్ళింతసేపు షాపింగ్ ఎలా చేస్తారో ఏమో! మన మగవాళ్ళవైతే 10 నిమిషాల్లో సెలక్షన్ అయిపోతుంది. వీళ్ళకి ఒక రోజంతా కూడా సరిపోదు అని తింటూ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు తినే అంతసేపట్లో వీళ్ళు వీళ్ళు షాపింగ్ కంప్లీట్ చేసుకుంటారు. అయ్యిందా? హమ్మయ్య! ఇప్పటికైనా అయ్యింది. లేకపోతే నైట్ డిన్నర్ కూడా ఇక్కడికే తెప్పించాలేమో అని భయపడ్డాం మేము అని మగవాళ్ళందరూ అంటుంటే ఆడవాళ్ళు గుర్రుగా చూస్తూ మేం మరీ అంత లేట్ ఏం చేయలేదు. ఇన్ని ఫంక్షన్స్‌కి ఒక్క రోజులోనే షాపింగ్ చేశామంటే మేమెంత గ్రేట్ తెలుసా? అంటారు ఆడవాళ్ళు. అబ్బో! పదండి అంటూ సెక్యూరిటీని పిలిచి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళమని చెప్పి అందరి బిల్ మొత్తం రుద్రానే పే చేస్తాడు. ఆదిత్య ఎంత వద్దు అని చెప్పినా కూడా ఆదిత్య, దర్శిని బిల్ మొత్తం కూడా రుద్రానే పే చేస్తాడు. తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత 2 రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. ఇలా చూస్తే అలా గడిచిపోతాయి. రోజీ వైదిక్‌ల నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. ఇంటి బయట గార్డెన్‌లో మొత్తం ఫుల్ డెకరేషన్ చేయిస్తాడు రుద్ర. రోజీ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికొచ్చేస్తారు. వేద అలాగే రుద్ర ఇద్దరూ కలిసి వైదిక్‌ని ఆట పట్టిస్తూ రెడీ చేస్తూ ఉంటారు. రోజీ వాళ్ళొచ్చారని కింది నుండి పిలుపు వినిపించేసరికి వెళ్ళాలి అని లేస్తున్న వైదిక్ చేయి పట్టుకొని హలో బామ్మర్ది, ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడే నో ఎంట్రీ. పంతులు గారు పిలిచినప్పుడు కిందికి రా. అప్పటి వరకు ఇక్కడే ఉండు. అభి వైద్యకి ఆర్డర్ వేసి వేద పద వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అని వేదాన్ని తీసుకుని కిందికి వెళ్తాడు. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అంటూ వాళ్ళని విష్ చేసి హాయ్, హలో కాబోయే వదిన గారు, రండి రండి, స్వాగతం సుస్వాగతం అంటూ రోజుని ఆట పట్టిస్తూ వేద వెల్కమ్ చెప్తుంటే హే వేద డార్లింగ్, నేను నీకు ఫ్రెండ్, ఆ తర్వాతే వదిన, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, ఇలా ఆట పట్టించకూడదు అంటుంది మూతి ముడుచుకొని. రోజీ బుగ్గలలాగి సో స్వీట్, నువ్వు నా ఫ్రెండ్ కాదు అని అనను, కానీ ఇప్పుడు కాబోయే వదినవి. ఫ్రెండ్ ఫ్రెండే, వదిన వదినే, దేని సంగతి అదే. మేడం, ఇప్పుడు వచ్చిన ఛాన్స్ మళ్ళీ మళ్ళీ నాకు వస్తుందా ఏంటి? ఇప్పుడు నేను ఆడపడుచుని, ఆ హోదాలో నిన్ను ఆట ఆడుకుంటా అని నవ్వుతూ కళ్ళెగరేస్తుంది వేద. కొద్దిసేపు బయట రోజుని ఆట పట్టించి ఇంట్లోకి తీసుకొని వస్తుంది. వాళ్ళందరూ ఇంట్లోకి రాగానే వినోద్ గారు, వనజ ఇద్దరు వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటారు. వేద రోజీని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి సారీ కట్టి నీట్గా రెడీ చేస్తుంది. వావ్ రోజీ, మా అన్నయ్య కనుక ఇలా చూస్తే ఇక్కడే ఇప్పుడే ఫ్లాట్ అయ్యి అందరి ముందు ముద్దు పెట్టినా పెడతారు. జాగ్రత్త, కొంచెం చూసుకో అని చిలిపిగా కన్ను కొడుతుంది. పో డార్లింగ్ అంటూ సిగ్గుతో మొహం అరచేతిలో దాచుకుంటుంది. హోహో, కొంచెం మా అన్నయ్య వచ్చేసరికి సిగ్గు దాచుకో అమ్మా. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. బయటికి వెళ్ళి ఒకసారి చూసొస్తాను అంటుంది. బయట అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోగానే పంతులు గారు కూడా రావటంతో అమ్మాయిని అబ్బాయిని తీసుకొని రమ్మని చెప్తాడు. వైద్య కోసం రుద్ర వెళ్తే రోజీ కోసం వేద వెళ్తుంది. బామర్ది, నీ ఎదురు చూపులు ఫలించాయి. పద, అక్కడ పంతులు గారు మిమ్మల్ని రమ్మని చెప్తున్నారు అని వైదిక్ని తీసుకొని వస్తాడు. అప్పుడే వేద కూడా రోజుని తీసుకొని వస్తుంటే బ్లూ కలర్ పట్టు చీరలో నిండుగా నగలతో అలంకరించి ఉన్న రోజుని చూసిన వైదిక్ ఊపిరి భారం అవుతుంది. హార్ట్ మీద చేయి పెట్టుకుని కిల్ చేస్తున్నావంటూ రోజుకి సైగ చేస్తుంటే సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది. వాళ్ళని చూసి రుద్ర వేద నవ్వుకొని మీ కంటి భాషలైతే వెళ్దామా అంటూ వాళ్ళని తీసుకొని బయట గార్డెన్లో అరేంజ్ చేసిన స్టేజ్ మీదకి తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. ఇద్దరిని కూర్చోబెట్టి పంతులు గారు పూజ చేయిస్తూ ఉంటారు. దగ్గర దగ్గర వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తారు. వైదిక్ రోజుల పేరు చూసి
చూడముచ్చటైన జంట అంటూ ఉంటారందరూ. అది విన్న రోజీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆదిత్య వాళ్ళు కూడా వచ్చేస్తారు. పూజ చేయించి ఉంగరాలు మార్చుకోమని చెప్పగానే రోజీ పేరెంట్స్ ముందుకు వచ్చి డైమండ్ రింగ్స్ వాళ్ళ చేతికి ఇవ్వగానే ముందు రోజీ తొడుగుతుంది. తర్వాత వైదిక్ మోకాళ్ళ మీద కూర్చుని రోజీ చేతి కోసం చేయి చాపుతాడు. రోజీ సిగ్గుపడుతూ వైదిక్కి చేయిస్తుంది. రోజీ చేతిని తీసుకొని తన వేలికి ఉంగరం తొడిగి రోజీ చేతికి కిస్ పెట్టగానే కుర్ర గ్యాంగ్ మొత్తం హో అంటూ అరుస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. రింగ్స్ పెట్టుకొని దండలు మార్చుకున్న తర్వాత పెద్దవాళ్ళందరూ వాళ్ళని బ్లెస్ చేస్తారు. వచ్చిన గెస్ట్లందరూ వాళ్ళని విష్ చేసి బ్లెస్ చేస్తూ ఉంటారు. మరోవైపు పెద్దవాళ్ళందరూ వచ్చిన గెస్ట్లని పలకరించటంలో బిజీగా ఉంటే వేద అక్కడే చైర్లో కూర్చొని ఏదో ఆలోచిస్తుండటంలో లీనమవుతుంది. కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడటంలో బిజీగా దూరంలో ఉన్న రుద్ర అది గమనించి జస్ట్ సెకండ్ అంటూ వాళ్ళ దగ్గర నుండి వేద దగ్గరకు వచ్చి ఏమైంది శ్రీ అని అడుగుతాడు. రుద్ర పిలుపు విని చిన్న స్మైల్తో నథింగ్ బావా అని చెప్తుంది. ఆర్ యూ షూర్? హా బావా, ఐఎమ్ ఓకే. పద బావా, గెస్ట్లందరూ తిన్నారో లేదో చూద్దాం అంటూ ముందుకు వెళ్తున్న వేదాన్ని చూస్తూ సంథింగ్ రాంగ్, ఏమైంది అనుకుని ఆలోచిస్తూ వేద వెనక్కి వెళ్తాడు. సాయంత్రం వరకు కూడా ఫంక్షన్ జరిగింది. ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోయాక రోజీకి వైదిక్కి దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తుంది వనజ. డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యండి అని వాళ్ళకి చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి. రూమ్లోకి వెళ్తున్న రోజీ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి చాలా బాగున్నావు బేబ్ అంటూ చెప్పి ఎవరో వస్తున్నట్టు అనిపించి అక్కడి నుండి తుర్రుమంటాడు. వైదిక్ నుండి అనుకోని పరిణామానికి ముందు షాక్ అయిన వైదిక్ భయపడి పారిపోవటం చూసి హాయిగా నవ్వేసుకుంటుంది రోజీ. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు ముద్దు పెట్టుకోవాలో అని వైదిక్ని ముద్దుగా తిట్టుకొని వేద రూమ్లోకి వెళ్తుంది రోజీ. వేద హెల్ప్తో శారీ చేంజ్ చేసుకొని నార్మల్ డ్రెస్ వేసుకుంటుంది. ఫేస్ వాష్ చేసుకుని నువ్వు కిందికి వెళ్ళు రోజీ, నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్తుంది వేద. ఆదిత్య పక్కన నిలబడి ఈ సారీలో ఎలా ఉన్నాను ఆదిత్య గారు అని దర్శిని అడుగుతుంటే దర్శినిని చూసి గుడ్, బాగున్నావు, అయినా నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది, శారీలో ఇంకా కొంచెం బాగుంటావు అని ఆదిత్య చెప్తుంటే హ్యాపీగా స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ ఆదిత్య గారు, మనం సెల్ఫీ దిగుదామా అని అడుగుతుంది. పద, అక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది అని దర్శిని తీసుకొని వెళ్ళి స్వయంగా తానే ఇద్దరికి కలిపి సెల్ఫీస్ తీస్తుంటాడు. ఆదిత్య తీసిన పిక్స్ అన్ని చూసి వావ్, చాలా బాగా వచ్చాయి అని హ్యాపీగా వాటిని మళ్ళీ మళ్ళీ చూసుకొని మురిసిపోతుంది. అప్పుడే అర్థమైంది దర్శినిది చిన్నపిల్లల మనస్తత్వం. తన కోసం పెద్దగా ఏం చేయకున్నా ప్రేమగా చూస్తే చాలు, పెద్దగా ఆశించదు. చిన్న చిన్న వాటిలోనే తన సంతోషం వెతుక్కుంటుంది అని అనుకొని దర్శినిని సైడ్ హ్యాక్ చేసుకొని వెళ్దామా లోపలికి అంటుంటే హా ఆదిత్య గారు అంటూ ఆదిత్యతో పాటు ముందుకు నడుస్తుంది. నీకు ఇక్కడ అంతా ఓకేనా, కంఫర్ట్గానే ఉందా అని అడుగుతుంటే హా ఆదిత్య గారు, వేద అక్క, స్వీటీ వాళ్ళు ఉన్నారు కదా, అసలు టైం కూడా తెలియటం లేదు అని చెప్తుంది. అంటే ఇక్కడ హ్యాపీగా ఉన్నావన్నమాట, అయితే నన్ను మిస్ అవ్వలేదన్నమాట అని ఓరగా దర్శిని చూస్తూ అంటాడు ఆదిత్య. ఆదిత్య గారు, మీరు కనిపించారు కానీ అమ్మో అనాల్సింది మాత్రం అనేస్తారు. నేను ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నానో అంతే మిమ్మల్ని మిస్ అయ్యాను కూడా. ప్రతి నిమిషం మీరే గుర్తొచ్చేవారు. ఈ టైంలో ఆదిత్య గారు ఇలా చేస్తుండే, ఆ టైంలో అలా చేస్తుండే అని ఎవ్రీ మినిట్ గుర్తొచ్చారు తెలుసా అని మూతి ముందుకు పెట్టి చెప్తుంటే లోపల నవ్వుకొని ఏమో ఎవరికి తెలుసు, నేను అడిగాను కాబట్టి నువ్వు నా కోసం నేను ఫీల్ అవుతాను అనుకొని అలా చెప్తున్నావేమో అని భుజాలు ఎగరేస్తాడు. ఆదిత్య గారు, నిజంగా నిజమండి అని దీర్ఘం తీస్తూ చెప్తుంటే నేను నమ్మను అంటాడు అల్లరిగా. ఆదిత్య అలా అనగానే ఏడుపు ఫేస్ పెట్టుకొని చూస్తుంది. నిజం, నమ్మండి, పింకీ ప్రామిస్ అంటూ గొంతు దగ్గర పట్టుకొని చెప్తుంది. దర్శిని ఎక్స్ప్రెషన్స్కి అందంగా నవ్వేసి ఓకే ఓకే, ఊరికే సరదాగా అన్నాను, ఒక్కోసారి దియా కన్నా చిన్న పిల్లలాగా అనిపిస్తావు నువ్వు అంటూ దర్శిని బుగ్గలు లాగి పద అంటాడు. అందరూ ఫ్రెష్ అయ్యి హాల్లో సెటిల్ అయ్యి కాఫీ తాగుతుంటారు. ఆదిత్య వాళ్ళు వెళ్తాను అని అంటుంటే ఎక్కడికి వెళ్ళేది, రేపటి నుండి పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి, ఎల్లుండి హల్దీ, తర్వాత మెహందీ, అలా రోజు ఒక ప్రోగ్రాం ఉంది. అందరూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్వరూ ఎక్కడికి కదిలేది లేదు. ఆల్రెడీ బావ మీ అందరి కోసం పక్కనున్న గెస్ట్ హౌస్ రెడీ చేయించాడు. పెళ్ళయ్యే వరకు అందరూ ఇక్కడే ఉంటున్నారు.
దిస్ ఈజ్ మై డెసిషన్ అంటూ కొంచెం గట్టిగా చెప్తుంది వేద. ఓకే, ఉంటాంలే. కానీ ఇప్పుడు వెళ్తాము, ఎల్లుండి వస్తాం. లగేజ్ కూడా ఏం తెచ్చుకోలేదు కదా, లగేజ్ తీసుకొని వస్తాం. హల్దీ రోజు వచ్చి ఇక్కడే ఉంటాం, పెళ్ళి మొత్తం అయ్యాకే వెళ్తాం, ఓకేనా అని చెప్తుంటే ఓకేలే అంటుంది. రుద్ర కూడా మరీ చెప్తాడు ఇక్కడే ఉండమని. సరే వస్తామని కొద్దిసేపు కూర్చొని డిన్నర్ కూడా అక్కడే చేసి వెళ్తారు. రోజు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందరూ వెళ్ళిన తర్వాత స్వీటీకి దర్శినికి గుడ్ నైట్ చెప్పి వేద తన రూమ్కి వెళ్ళి రుద్ర పక్కకి పడుకుంటే వేదాన్ని దగ్గరికి తీసుకొని జోకుడుతో నిద్రపుచ్చుతాడు. వర్క్ వల్ల కాళ్ళు నొప్పిగా ఉన్నాయేమో, కాళ్ళు దగ్గరికి ముడుచుకొని ఇబ్బంది పడటం చూసి ఆయిల్ తీసుకొని వచ్చి వేద పాదాలకి రాస్తూ మసాజ్ చేస్తుంటాడు. రుద్ర చేతి స్పర్శ గుర్తుపట్టి నిద్రలో నుండి లేచి, ఏంటి బావా, ఏం చేస్తున్నావు, నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదు అని తన కాళ్ళని దగ్గరికి తీసుకుంటుంటే, ష్, గప్చుప్గా పడుకో, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కదా, కొంచెం ఆయిల్ రాసి మసాజ్ చేస్తే రిలీఫ్గా ఉంటుంది, నువ్వు పడుకో, నేను చేస్తాను అంటాడు రుద్ర. అది కాదు బావా, నువ్వు నా కాళ్ళు ముట్టుకోకూడదు అంటుంది ఇబ్బందిగా. ఒక్క చూపు చూస్తాడు రుద్ర, అంతే. కామ్గా నోరు కళ్ళు రెండు మూసుకుంటుంది. వేద చిన్నపిల్లలాగా భయపడటం చూసి రుద్ర చిన్నగా నవ్వుకొని కాళ్ళు రబ్ చేస్తూ ప్రెస్ చేస్తుంటాడు. రుద్ర అలా చేస్తుంటే వేదకి హాయిగా అనిపించి అలాగే హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. వేదాన్ని చూసి తను బెటర్గా ఫీల్ అవుతుంది అని అర్థమయ్యాక హ్యాండ్ వాష్ చేసుకొని వేద పక్కకొచ్చి పడుకొని తన ఎద మీద పడుకోబెట్టుకొని తల నిమురుతూ, మార్నింగ్ నువ్వు డల్గా ఉంటే ఎందుకు అప్పుడు అర్థం కాలేదు శ్రీ, తర్వాత బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. సారీరా, కొన్ని డేస్ అంతే, నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి జరుగుతుంది, కొంచెం వెయిట్ చేయి, నువ్వు కోరుకుంది ప్రతి ఒక్కటి నీ ముందు ఉంచుతాను, నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి, జస్ట్ ఫ్యూ డేస్ శ్రీ, మనం హ్యాపీగా ఉంటాం, ఉండేలా నేను చేస్తాను అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోతాడు. నెక్స్ట్ డే మొత్తం బయట తెల్లారి జరగబోయే హల్దీ ఫంక్షన్స్కి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రుద్ర వేద. అప్పుడే వేద అన్న పిలుపుకి తల తిప్పి చూసిన వేద షాక్ అయిపోతుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి. మరి ఆ వచ్చిన వ్యక్తి ఎవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.